వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తాం. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. మహమ్మద్ ప్రవక్త పర్వదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ డిఎస్పీ శ్రీధర్. అన్ని రకాల అంగులతో రాష్ట్రంలో 26 కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తున్నాం. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని అన్నాసాగర్, నిజాలాపూర్ గ్రామాలలో 8,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 164 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అన్నాసాగర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దేవరకద్ర నియోజకవర్గానికి మరో 1,500 ఇండ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎండాకాలంలో కూడా చెరువులు, వాగులు, కుంటలలో నీరు ఉండేలా ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీటిని నింపిందని, ప్రాజెక్టుల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, రైతు బంధు వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నామని, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో చాలా మార్పులు వచ్చాయని, ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లా నుండి వలసలు ఆగాయని, రానున్న రోజుల్లో జిల్లాను నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు మన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు దూరదృష్టితో ప్రజలకు అవసరమైన పథకాలు తీసుకువచ్చి అందిస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో 1,296 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చేపట్టారని, 2 నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు. నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నా. మరి వాళ్ళ ఇవన్నీ కూడా చేస్తున్నాయి. మీరున్న గ్రామాల్లో మీ పక్కింట్లో ఇప్పుడు నేను చెప్తున్నాయి రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీకి మీకు కళ్ళు ఎటుపోయినాయని చెప్పి అడుగుతా ఉన్నా, కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి 1 రూపాయి పైసా అదనంగా తేకపోగా ఇవాళ పని చేస్తున్న కేసీఆర్ని, పని చేస్తున్న సీనన్నని, పని చేస్తున్న వెంకన్నని ఇలా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. తెలంగాణ బాగుపడుతుంటే, తెలంగాణలో పేదవారు బాగుపడుతుంటే, తెలంగాణలో రైతులు బాగుపడుతుంటే మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు ఓట్లు రావనే మీ భయం కదా, కేసీఆర్ దిక్కే అందరూ పేదవారు రైతులు ఉంటారనే మీ భయం కదా, మరి మీరు కూడా కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావచ్చు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సూటిగా ఈ వేదిక నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, బీజేపీలో ఇవాళ కేంద్ర మంత్రిగా పదవి నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి సూటిగా నేను అడుగుతా ఉన్నా. మరి ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు నువ్వు ఎట్లా ఇస్తున్నావు, మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు నువ్వు డబ్బులు ఎందుకు ఇవ్వవు అని చెప్పి వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే ప్రజలా, నా పాలమూరు జిల్లా ప్రజలు కాదా, ఇక్కడ రైతులు కావా? మరి మా కరువైన ప్రాజెక్టుకు, మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి డబ్బులు తీసుకురా, మీకు దమ్ముంటే, మీకు తెలివి ఉంటే అని చెప్పి వాళ్ళ ఇద్దరు నేను అడుగుతా ఉన్నా. ఆ పని చేత కాదు. పని చేస్తున్న కేసీఆర్ను ఆయన కాళ్ళలో మధ్యలో కట్టబెట్టే పని మాత్రం మీకు చేతనవుతుంది. అందుకే దయచేసి ప్రజలు గమనించాలి, వీళ్ళ ఆటలు సాగనీయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ రాష్ట్రం నుంచి 60,000 కోట్ల రూపాయల పన్నులు కడతా ఉన్నాం మనం కేంద్రానికి. 60,000 కోట్లు. వాళ్ళు మనకి ఇస్తూ ఉన్నది 25,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తూ ఉన్నారు తిరిగి. మిగతా 35,000 కోట్ల రూపాయలు మన డబ్బులతోటి వేరే హిందీ రాష్ట్రాలకు డబ్బులు పంచుతూ ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని,
మీరు మద్దతు ధర అని ప్రకటిస్తున్నారు పంటలకు, కానీ చేతులు ఎత్తేస్తున్నారు. మీరు పంటలు కొనరు. మద్దతు ధర ప్రకటించి చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వాలను కొనుమని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా బండి సంజయ్ని, సూటిగా ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డిని, మీరు పన్నులు కట్టించుకుంటారు, తెలంగాణ నుంచి 60,000 కోట్ల రూపాయలు పన్నులు మీరు తీసుకుపోతారు, కానీ పంటలు మాత్రం ఎందుకు కొనరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మద్దతు ధర కేంద్రం ప్రకటిస్తున్నది, పంటలు కూడా కేంద్రమే కొనాలి. ఇది రాష్ట్రాల డిమాండ్. ఇది ఇవాళ అందుకే ఇవాళ వ్యవసాయ విధానం అని చెప్పి కొత్తగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా కొనుగోలు కేంద్రాలు ఉండవట, తర్వాత ప్రభుత్వాలు పంటలు కొనుగోలు చేయరట, అది తీసుకురావడానికే ఇవాళ వ్యవసాయ బిల్లు తెస్తూ ఉన్నారు. నేను ఇవాళ అందుకే అడుగుతున్నా, రాష్ట్రాలు మీరు మా పన్నులు తీసుకుపోతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారు మా రాష్ట్రాల నుంచి, మా పంటలు కూడా కొనే బాధ్యత మీదే అని చెప్పి ఇవాళ నేను ఇవాళ అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి గమనించాలి. మాట్లాడితే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా పేద బడుగు బలహీన వర్గాల జాతులు ఒక కులము ఒక మతము అనేది లేకుండా, భేదం లేకుండా 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇక కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు మా కుటుంబం కానీ మాకు కానీ ఒక్కటి కూడా లబ్ధి పొందలేని చెప్పేటోళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఒక్కరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా మా వికలాంగ సోదరులు ముందు సపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకంటే నిజాయితీ పనులు ఎవరే కానీ ఒప్పుకుంటారు. 500 పెన్షన్తో తల్లిదండ్రులకు భారమై బతికేటువంటి మా వికలాంగులు ఇవాళ 3,000 రూపాయల పెన్షన్తో మంచిగా బియ్యం, ఉచిత బియ్యం, రూపాయి కిలో బియ్యంతో ఎవరి మీద ఆధారాలు పడకుండా ఇలా బతుకుతా ఉన్నారు. ఒకరు ఒక వర్గం అని కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. 6 సంవత్సరాల వ్యవధిలో పల్లెలు చూసుకోండి, పట్టణాలు చూసుకోండి, ఏదైనా ఒక ఇల్లు చూసుకోండి, ఇంట్లో పెళ్ళి అయిందంటే పక్కలో కూడా పైసలు ఉన్నా లేవని చెప్తాడు. వీడు ఇస్తాడో ఏడో, ముసలాయం ఉంటే ఆమె ఉంటుందో ఉండదో, భూమి కుదబెట్టుకొని డబ్బులు ఇచ్చేది. 10,000 కావాలంటే కూడా దొరికే కాదు. ఇలా ప్రతి పేదింటికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,01,000 రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరో ఒకరు బుద్ధిమంతులు ఉంటే నెలకు 500, 1000 అప్పుడో ఇప్పుడో ఇస్తారు. కానీ వాళ్ళని అడగండి, ఏం తింటున్నావు అమ్మా, మంచిగా ఉన్నావా లేదా అడగండి. ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అత్తగారింటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీ తల్లిగారింటికి ఫోన్ చేసి అడగండి. ఇలా మీరు కూడా సంతోషంగా ఉంటారు. మీ అన్న చూడకపోయినా, కొడుకు చూడకపోయినా, కోడలు చూడకపోయినా మా అమ్మ 3 పూటలు తింటుందా అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతోమంది ఏ ఊర్లో పోయినా కూడా మా ముసలోళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎదురు చూస్తుంటారు, మా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు, మా మంత్రి ఎప్పుడు వస్తాడు, మా కేసీఆర్ గారు మాటలు మాట్లాడతారని చెప్పేసి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. పేద ప్రజల గురించి ఆలోచన చేసే ఒక గొప్ప నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయినందుకు ఇలా మనం ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు ఇలా గేవర్కర్ కాన్స్టిట్యున్సీలో ఎండాకాలం కూడా మనం వాగులో నీళ్ళు వేసుకొని చెరువులు నింపుకున్నాం. ఇలా వర్షాలు పడ్డాయి కనుక వాగులు వచ్చినాయి, కానీ ఎండాకాలం కూడా మనం వాగులు నింపుకున్నాం. కళలో కూడా ఎవరు అనుకోలే ఎండాకాలం నీళ్ళు వస్తాయి, కేఎల్ఐ నీళ్ళు తీసుకొచ్చి చెరువులు నింపుకుంటారు అనుకోలేదు. ఇలా ఇల్లు చూస్తే కరిమేల రిజర్వాయర్ కనిపిస్తుంది. ఎవరికి ఆలోచన కూడా రాలేదు, రిజర్వాయర్ కట్టాలి, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి. వాళ్ళ ధ్యాస అంతా 70 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎట్లా పరిపాలించాలి, మళ్ళా అధికారంలోకి ఎట్లా రావాలి, ఎట్లా చిచ్చు పెట్టాలి, ప్రజలను ఎట్లా భయభ్రాంతికి గురి చేయాలి ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం అనేది ఎవ్వరికి కూడా లేదు. ఇలా మనం రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మనం బాగుపడాలి, రేపు ఎలక్షన్లో కూడా తెలంగాణ పథకాలు చెప్పుకొని అధికారం రావాలని అనేక రాష్ట్రాలు ఇలా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి.
6 సంవత్సరాల క్రితం మనం బియ్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన శాసనసభ్యులు ఆల్ వెంకటేశ్వర రెడ్డి గారు అన్న విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము రావడము, మన ముఖ్యమంత్రి గారు స్వయాన అతనే ముఖ్యమంత్రి కావడము మన అందరి యొక్క అదృష్టం. అతని యొక్క పరిపాలనలో మనమందరం భాగస్వాములు కావడము మనందరి యొక్క అదృష్టం. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీగా కావడము, నాకు మా కుటుంబానికి ఈ ఎంపీ స్థానం కల్పించడము మీ అందరి తరఫున కానీ మన ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎక్కడ చూసినా ఎందుకొరకంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ పోయినా. ఎందుకొరకంటే మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ టైంలో ప్రతి గ్రామం తిరిగి కరెంటు విషయంలో కానీ, ఈ ఇండ విషయంలో కానీ, ఈ పేద పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ రకరకాలుగా ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి, చిన్న పాపకా నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్క లబ్ధి చేకూడడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఇది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాము, ఈ రైతులకు ఈరోజు మన అదృష్టం వల్ల పూర్తిగా వర్షాలు పడి ఈ ప్రాజెక్టులు మొత్తం కలకలాడిపోయి ప్రతి ఒక్క ఈ చెరువులు కుంటలు నిండిపోయి పూర్తిగా పుష్కలమైన పంటలు పండి మన అందరి యొక్క అదృష్టం ఇది. కానీ ఇది ఒక్కటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ధన్యవాదాలు తెలపాలి మనం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన పరిస్థితుల్లో కూడా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ పరిస్థితులు ఏ విధంగా ఉండే, నీళ్లు లేక, కరెంటు లేక రకరకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. సర్పంచ్లు కానీ ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇదొక్కటి ఏంది కారణము? మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. హృదయం గల నేత కాబట్టి మన ప్రజల యొక్క మంచి చెడులు గమనించి ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా బతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా రైతులు చాలా అభివృద్ధి చెంది ఈ రాజులుగా మారుతున్నారు. ఈరోజు ఒకటే చూద్దాం మనం. ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఈ చుట్టుముట్టు రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక ఉంది, ఈరోజు మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. మన రాష్ట్రం చూద్దాము, ఆ రాష్ట్రాలు చూడండి. ఈరోజు పరిస్థితి ఏంది, ఏ విధంగా పరిపాలన విధానం ఏ విధంగా జరుగుతుంది అనేది ముఖ్య కారణం. ఈరోజు ప్రజల యొక్క పరిస్థితులు గమనించి ఎవరికి ఏం కావాలి అనే ఆలోచన చేసి రకరకాలుగా ఈరోజు పథకాలు చూస్తున్నాం. మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు రైతులకు కానీ, బీద ప్రజలకు కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మన తెలంగాణ అనేది మనం గమనించాలి. ఇదొక్కటే మనకు కారణం. ఇదంతా హృదయం గల నేత మన ముఖ్యమంత్రి గారు కావడము మన యొక్క అదృష్టము. ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయడము మనందరి అదృష్టం కనుక సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మనందరి ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. (2002) అప్పటికి రాజకీయాల మీద మాకు ఆసక్తి లేదు. కష్టపడి ఇంజనీరింగ్ చదువుకున్నాం, వ్యాపార రీత్యా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఆయన ఏజ్ అప్పటికే దాదాపు 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఎంత సిన్సియర్గా పనిచేసిండో మేము కళ్ళారా చూసినాం. 2002లో ఒరిస్సాలో అప్పుడు నాకు వర్కులు నడుస్తూ ఉండే. నేను మా అన్న ఇద్దరం ఒరిస్సాలో ఉన్నాం. ఆ రోజు ఫోన్ వచ్చింది, చనిపోయారని కూడా చెప్పలేదు, సీరియస్గా ఉందని. మాకు ఫ్లైట్ దొరకకపోతే కలకత్తా పోయి కలకత్తా నుంచి మార్నింగ్ వచ్చినాం. వచ్చి ఆ కార్యక్రమంలో మేము వచ్చే వరకు ఇక్కడ ఉన్న మండల నాయకులు, కార్యకర్తలు ఒక సొంత కుటుంబంలాగా, ఒక సొంత మనిషి, ఇంటి మనిషి చనిపోతే ఎట్లా ఉంటారో అంత బాగా చూసుకున్నారు. నేను ఆ 10 రోజులు ఊర్లో ఉన్న సందర్భంగా ఈ కార్యకర్తలు, నాయకులు ప్రేమ ఇవన్నీ చూసిన తర్వాతనే ఎంత వ్యాపారాలు చేసి ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత అభిమానాన్ని సంపాదించుకోలేదు అన్న ఆలోచనతోటే ఆ రోజు ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాం.
ఆ రోజు నుంచి నిరంతరం పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మంత్రి గారికి సీనన్నకు దాదాపు నా విషయాలు అన్నీ తెలుసు. ఒక సోదరుడిగా ఏ కష్టం వచ్చినా, ఏ సలహా వచ్చినా, ఏ సందర్భం వచ్చినా వెన్నంటి ఉంటారు. ఈ పార్టీ గొప్పతనం కూడా ఏంటంటే వేరే పార్టీలాగా గ్రూపులు చాలా చూసినా మనం 20-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎట్లా గ్రూప్ రాజకీయాలు ఉంటాయని. కానీ ఈ పార్టీ గొప్పతనం ఒక కుటుంబంలాగా, ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకోవాలి, సమయం సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడాలి, ఒక కుటుంబంలాగా అన్న ఒక ఫీలింగ్ అనేది చాలా గొప్పది. అది అందుకే ప్రత్యేకంగా సీనన్నకు కూడా, మా లక్ష్మణాడన్న కానీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఆ రోజు రాజకీయాల్లో నేను 2006లో జెడ్పీటీసీగా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ జెడ్పీటీసీగా నేను నిలబడ్డ క్రమంలో భూత్పూర్లో ఎన్ని గ్రామాలు ఉంటాయనేది కూడా తెలియదన్న నాకు. ఎన్ని గ్రామాలు ఉంటాయని 2005 వరకు కూడా నాకు తెలియదు. కానీ మా నాయన మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో మా మండల నాయకులు కూడా సగం మంది పేర్లు తెలియదు నాకు అప్పుడు. కానీ ఎంత చిత్తశుద్ధితో వేదిక మీద వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా అటాచ్ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఎంత గొప్పగా పనిచేసి, నాకు ఊర్ల పేర్లు తెలియదు, నాయకుల పేర్లు తెలియదు, కానీ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ 4400 ఓట్లతోటి భూత్పూర్ నుంచి జెడ్పీటీసీగా గెలిపించిన రోజే మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాం. నాకు ఎవరూ తెలియని క్రమంలోనే ఇంత మెజారిటీ ఇచ్చిర్రు అంటే మా నాయన మీద ఉన్న ప్రేమ. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏ రోజు ఆయనను విమర్శించిన సందర్భం చూడలే. అందుకే ఒకటే అనుకున్నా, ఆయనకున్న పేరులో ఒక 10% నేను సంపాదించుకున్నా కూడా నా జీవితానికి సార్థకత వస్తుంది అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే నిబద్ధతోటి, ఒక్కరు కూడా దూరం కాకుండా, వీలైతే తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తే కార్యకర్తలకు కూడా మేము సారీ చెప్పుకుంటా బ్రహ్మాండంగా ఆ రోజు నుంచి రాజకీయ జీవితంలో ముందరికి వస్తూ ఉన్నాం. వీలైన కాడికి సహాయమే చేయాలి తప్ప నష్టం అనేది తెలిసి మాత్రం 100% చేయొద్దన్న నిర్ణయం తీసుకొని రాజకీయాలకు వచ్చినాం. 4400 జెడ్పీటీసీగా గెలిపిస్తే 2014లో 2009లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మన ఎంపీగా నిలబడ్డప్పుడు నిజంగా అప్పుడు నేను టీడీపీలో ఉన్నా కానీ చాలామందికి తెలియని విషయం, కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నేను అండర్ గ్రౌండ్గా టీఆర్ఎస్ పార్టీకి మొత్తం టోటల్గా వర్కౌట్ చేసినాం. ఆ అభిమానమే కేసీఆర్ గారు, కవితమ్మ గారు నన్ను ప్రత్యేక రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రారంభించారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్గా కాట్రవల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్గా నారాయణ గౌడ్ మరియు డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకం మరియు బీమా, అంతేకాకుండా రైతుల కోసం కళ్యాణ లక్ష్మి, ప్రత్యేక గురుకులతో పాటు వసతి గృహాలు ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, దీంతో రైతుకు ఎటువంటి పెట్టుబడి లేకుండా రైతు బంధు ఇస్తున్నారని ఆయన తెలిపారు. శేఖర్ రెడ్డి గారు, రేనయ్య గారు, హబీబ్ మైపాషా గారు, అంజమ్మ గారు, రామకృష్ణరెడ్డి గారు, భాస్కర్ గారు, ఈనాయ్ గారు, అందరూ పేరున ఈ సందర్భంగా ఇక్కడ డైరెక్టర్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక అందరికీ పేరు పెట్టి ప్రతి ఒక్కరికి నారాయణ గౌడ్ గారు డైరెక్టర్లుగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా మండల కేంద్రాల్లో పురవీధుల గుండా ప్రవక్త స్మరణ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యక్ష ప్రార్థనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. శాంతియుతంగా కొనసాగడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమాలు భారీ ఎత్తులో స్థానిక ముస్లింలతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటికీ ఎస్ఐ సర్వీస్లో వచ్చేసి 7 ఇయర్ అయింది. అది ఈరోజు చాలా మంచి అనిపించింది. దగ్గర చేస్తే నేను అందరూ ఇంతకుముందు నిజామాబాద్లో చేశాను, అక్కడికంటే కూడా ఇక్కడ చాలా బాగా చేశాను. మీరు అంటే ఎక్కడ కూడా ఏదైనా గొడవ అనే ఫీలింగ్ ఎక్కడ నాకు
ఎక్కడ ఉంటారు చిన్న గొడవ అయితే మనం చిన్న భావన కూడా నా మైండ్లో కలగలేదు. అంటే మీరు ఎంతమంది సహకరించారని నాకు అర్థమవుతుంది. ఇలాంటి ధోరణ అనేది మన ఇండియాలో ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన భారతదేశం అనేది ఎన్నో మతాల సంగమం. ఇలాంటి దేశంలో మనం జీవిస్తున్నప్పుడు అందరం కలిసి జీవించడం, ఇతర మతాలను గౌరవించడం, మన మతాన్ని ఆరాధించడం, ఇలాంటి భావన కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనం అందరూ కూడా ఒక సోదర భావంతో కలిసి జీవించే అవకాశం ఏర్పడుతుంది. కనుక మీరు ఇప్పటిలాగే గతంలో ఎలా ఉన్నారో ఇది ముందు కూడా అలాగే మాకు మంచి సహకరించి, పోలీసు వాళ్ళకి మంచి సహకరించి, ఇక్కడ ఎలాంటి గొడవలు కాకుండా మంచి సహకరించి మంచి పండుగలు జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ మా పోలీసు వారి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जैसे सरदार ये हमारे मतलब से यही हो रहा है कि उनकी चीज़ों को हम अपने डालें तो आगे महिला शेख रामदास साहब के बिल्कुल इधर साहब काउंसलर ऐसे ही नरेंद्र साहब की बिल्कुल सही कांग्रेस आयोजित करेंगे। साहब बिल्कुल करेंगे। शेख साहब मोहम्मद आसिफ साहब అన్ని రకాల అంగులతో రాష్ట్రంలో 26 కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తున్నామని, డిసెంబర్ కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పరిశీలించారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం 80 కోట్ల వరకు త్వరలోనూ విడుదల చేస్తామని చెప్పారు. మహబూబ్నగర్ నుంచి వికారాబాద్ వెళ్లే రహదారి సమస్యను సైతం త్వరలో తీరుస్తామని చెప్పారు. వేముల నుంచి దేవరకద్ర వెళ్లే రహదారి పనులు, భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ వచ్చే మార్గంలో అసంపూర్తిగా ఉన్న 3 వంతెనలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారుల ఆలస్యం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నత్తనడకన జరిగే పనులపై హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఇవాళ కలెక్టర్లను, ఎస్పీలను చిన్న చిన్న జిల్లాలకు నియమించిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది ఒక డీసెంట్రలైజేషన్ అయింది. కలెక్టర్లు, ఎస్పీలు కానీ అధికారులు ఇమ్మీడియట్ దొరుకుతున్నారని చెప్పి, తొందరగా అందుబాటులో ఉన్నారని చెప్పి ప్రజలంతా సంతోషం. మరి ఆఫీసులు కూడా ఒక్కొక్క ఆఫీసు టౌన్లో 50 ఆఫీసులు 50 వంకలు ఉండేవి. 50 ఆఫీసులు 50 దిక్కులో ఉండి వచ్చినటువంటి వాళ్లకు ఒక్కొక్కరు ఒక దిక్కు మొక్క లేకుండా ఉదయం నుంచి సాయంత్రం తిరిగేది. ఈ పద్ధతి ఉండొద్దు, ఒకే దగ్గర ఉండాలి ఆఫీసులు అని చెప్పి ఒక మంచి ప్రణాళికతో చూస్తే మీరు బిల్డింగ్ లక్షణాల ఎస్ఎఫ్టీతో అద్భుతంగా, మరి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా వారు కూడా ఇంజనీర్ కనుక వారు కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్లానింగ్లు కూడా మారుస్తూ ప్రజలకు, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌలభ్యం ఉండాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి అనేక మార్పులు చేర్పులు చూస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మరి బైపాస్ రోడ్ కూడా 75% అయిపోయింది, ఇంకా 25% మిగిలింది. దాన్ని కూడా ఇప్పుడు చూస్తాడు. ఆ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఆ రోడ్డు కానీ ఇంత కంప్లీట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈరోజు ఉదయం నుంచి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆహ్వానం మేరకు మహబూబ్నగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు పేదలు సగర్వంగా జీవించాలి అన్న ఉద్దేశంతో వారు చేపడుతున్నటువంటి 2 బెడ్రూమ్ల ఇండ్లను అన్నాసాగర్లో అట్లాగే నిజాల్పూర్లో 164 ఇండ్ల ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో జిల్లాలో ఇదివరకే మంజూరై నత్తనడకన నడుస్తున్నటువంటి R&B రోడ్ల పరిస్థితి కూడా పరిశీలించడం జరిగింది. మంత్రి గారి సూచన మేరకు, ఎమ్మెల్యే గారి సూచన మేరకు వేముల నుంచి దేవరకద్ర వెళ్ళే రోడ్డు 2016లో మంజూరైన ఇంకా పనులు రక్తదానం మహాదానం అని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త పర్వదినాన్ని పురస్కరించుకొని 8 రకాల స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వారు ఒకే తాటిపై ఒకే వేదికపైకి వచ్చి మహబూబ్నగర్ పట్టణంతో పాటు జడ్చల్ల కౌరంపేటతో కలిపి 736 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని నటరాజ్ అన్నారు. యువకులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కులమతాలకు అతీతంగా పండుగను ఘనంగా నిర్వహించారు. भैया साइड में थोड़ा भाई साइड ओके एजाज भाई एक मिनट ओके 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 अगर पीछे हो, अरे पीछे पीछे दोनों को Next, Iman Bashar sir. Next, Shasha Putta Youth Organizer. Next, Sufik sir. Aye. एक्चुअली आज ईद मिलाप है, सभी लोगों को ईद मिलाप का मुबारक। Thank you so much sir. ये ब्लड डोनेशन बहुत अच्छा काम है। ये तो आपका ब्लड किसको लाइफ दे रहे भी आपको मालूम नहीं है, मगर यहाँ पे आप ब्लड का डोनेट कर रहे हैं। वो थैलेसीमिया पेशेंट भी हो सकते हैं, कोई इमरजेंसी एक्सीडेंट का पेशेंट भी हो सकते हैं, और कोसा कैस्ट का, कोसा जात का कोई भी हो सकते। एक अपना इंडियन को आपका ब्लड बचा देते। और ब्लड देने के लिए बहुत लोगों पे अपने पास थोड़ा रॉन्ग नोशंस में है थोड़े लोग। ब्लड दिए तो क्या होते कि क्या है बोल के, एक्चुअली ब्लड देना बहुत अच्छा है, अपना हेल्थ के लिए, सेहत के लिए बहुत अच्छा है। ब्लड आपका मोरी रहते फुल हो जाते, क्लीन करे तो कितना नीट हो जाते। वैसा अपना नर्स ये ब्लड वेसल्स भी आप ब्लड दिए तो क्या फ्रेश ब्लड इमीडिएटली अपना 3 आवर्स या 4 आवर्स में फ्रेश ब्लड आ जाते हैं अपने को।
जैसे 2-3 घंटे आराम करे तो बस है, कुछ ज़्यादा खाने का नहीं है, उसको स्पेशल फूड भी ज़रूरत नहीं है। ब्लड दिए तो अपना ब्लड वेसल्स कम्प्लीटली फ्री हो जाते हैं, ब्लड क्लॉट और हार्ट अटैक्स इससे भी बच के रहते हैं। एक्चुअली बहुत लोग एवरी 3 मंथ्स को ब्लड दिए से लोग भी है, मैं बहुत बार विजिट करे, 140 टाइम्स अभी तक डोनर गए, इसलिए कोरोना में भी इतना फिर रहे, उनको कुछ भी नहीं हुआ। लास्ट में उड़ी वेरी गुड। ये आप अपन क्या करना, सभी लोगों को ये बात बोलते रहना, थोड़ा उनको एनकरेज करना। सब लोग एक्चुअली एटलीस्ट इतना बार नहीं दे तो भी ये ईयरली वंस तो कोई सा भी ओकेशन में ब्लड देना है। अरे नटराज रेड क्रॉस का चेयरमैन हूँ। सबको पहले मिलादुन्नबी ईद का ग्रीटिंग्स बोल रहे, जो भी ब्लड डोनेशन दे रहे हैं सबको भी हमारे रेड क्रॉस की तरफ से शुभकामनाएं बोल रहे। आज जो कैंप चल रहा है, इस सबका भी हम जो रेड क्रॉस से जो ब्लड कलेक्ट करते और सबको भी गवर्नमेंट हॉस्पिटल को 30% देते हम, जो भी कलेक्ट करें किधर भी कैंप में। उसके बाद जो भी थैलेसीमिया पेशेंट है, एग्जाम्पल पूरा 5 डिस्ट्रिक्ट में 172 पेशेंट थैलेसीमिया नंबर्स है, वो सबको भी कभी भी होना बात हर महीना जो ले रहे वो सबको भी आप फ्री दे रहे। और जो आज डोनेशन करें उनको हम प्रिविलेज कार्ड देते, वो 1 साल तक वो प्रिविलेज कार्ड से अपन एक्सचेंज में फ्री ब्लड मिल जाता जो भी डोनर है उनको। ऐसा हम 2002 से लेके 18 साल से पूरा रेड क्रॉस से पूरा 5 डिस्ट्रिक्ट में एक ही ब्लड बैंक है रेड क्रॉस का। आज तक ऑल तेलंगाना एंड आंध्र म्यूनसिपालिटीज़ में नंबर 1 पोजीशन पे चला रहे और आगे भी ऐसे चलाएंगे। किसी को भी ब्लड ज़रूरत है वो सबको भी 100% माबना 24/7 रेड क्रॉस का ब्लड बैंक ओपन रहता। अब उसका नंबर भी हम 08542246225 नंबर है, मेरा नंबर है 9666900900। कभी भी कोई भी मेरे को कांटेक्ट कर सकते हैं, यहाँ पर भी नहीं, कभी हैदराबाद में किसी का सर्जरी है उनको भी अपन ब्लड। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇస్తాం, రాష్ట్ర మంత్రులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి। మహమ్మద్ ప్రవక్త పర్వదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ డిఎస్పీ శ్రీధర్। అన్ని రకాల అంగులతో రాష్ట్రంలో 26 కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తున్నాం, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి। ఇవి ఇవాల్టి వార్తలు। మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతిదృశ్యం ప్రజాపక్షం।